శ్రోతలకు వీక్షకులకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 19వ రోజు పారాయణము. పద్మపురాణాంతర్గత 7వ అధ్యాయము. 19వ రోజు పారాయణములో నారద మునీంద్రుడు పృథు మహారాజుకు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ పృథుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను గురించి చెబుతాను విను. ఈ వ్రతస్థుడు ఈ కార్తీక మాసమునందు మాంసము, తేనె, రేగుపళ్ళు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. ఇంకా పరాన్న భుక్తి, పరద్రోహము, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. ఇక్కడ ఉన్మాదకాలు అంటే మత్తు పదార్థాల వంటివి. పరాన్న భుక్తి అంటే మాంసాహారం భుజించటం. ఇటువంటి వాటిని కార్తీక వ్రతం చేయదలిచిన వారు విడిచిపెట్టాలి. ఇంకా దేవ, బ్రాహ్మ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అంటే దేవుళ్లను, బ్రహ్మను, గురుదేవుడిని, రాజుని, స్త్రీలను, గోవులను ఆదరించే వారిని, ఇటువంటి వారిని దూషించకూడదు. ఇంకా అవిసె నూనెను, నువ్వుల నూనెను ఆహార పదార్థాలలో వాడకూడదు. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయల వంటి వాటిని, కొర్రల వంటి ధాన్యాలను, చద్ది అన్నాన్ని ఈ మాసంలో స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణులకు సంబంధించిన పాలను స్వీకరించకూడదు. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఇంకా ఈ కార్తీక మాసములో ఆకులలోనే భోజనము చేయాలి. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు. అంటే తలకు నూనెను రాయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను తినరాదు. ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ, మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు. ఇంకా గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, ఉసిరిక, మారేడు, పుచ్చ, కొబ్బరికాయ, అనపకాయ, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి. అంటే పాడ్యమి తిథి నుంచి వీటన్నిటినీ కూడా కార్తీక వ్రతం చేసేటువంటి వ్యక్తి ఇవన్నీ తినకూడదు. కార్తీక మాసంలో ఉసిరికాయను కూడా తినకూడదు. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసినవాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కానీ ఈ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ పృథుభూపాల, ఈ భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంకా నారద మునీంద్రులు పృథు మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు. విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది దేవతలందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజించబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ, భూత, పిశాచగణాలు ఫలాయన మంత్రాన్ని పఠిస్తాయి. అంటే విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడైతే పూజింపబడుతుంటారో, ఎక్కడైతే గౌరవింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ బాధలు, భూత బాధలు, పిశాచ బాధలు ఇటువంటివన్నీ కూడా దూరమైపోతాయట. యథావిధిగా కార్తీక వ్రతం ఆచరించే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ చతుర్ముఖుడైన బ్రహ్మదేవునికి కూడా సాధ్యము కాదు. ఇంకా ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు అని చెప్పాడు నారద మునీంద్రులు. ఇంతటితో పద్మపురాణంలోని 7వ అధ్యాయము సమాప్తం.
మీకు ఈ కార్తీక మాస పారాయణము ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. 8వ అధ్యాయము పద్మపురాణాంతర్గత 8వ అధ్యాయము. ఈ అధ్యాయములో నారద మునీంద్రులు పృథు మహారాజుకు కార్తీక వ్రత ఉద్యాపన విధిని గురించి ఈ విధంగా చెబుతున్నారు. విష్ణు ప్రీతి కోసము, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరలచే అలంకరించబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయ అనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో అలంకారాన్ని చేయాలి. నారికేల సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖచక్ర గద పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్పించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి, అంటే ఏకాదశి నాటి చివరి గడియల్లో నిద్రలేచి, ఏకాదశి తరువాత రోజు ద్వాదశి, అందుకే శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసము ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. ఇంకా గురువు ఆజ్ఞ ప్రకారం ఆ శ్రీహరిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి, అంటే 16 ఉపచారాలతో ఆ శ్రీ మహావిష్ణువును పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. ఆ తరువాత హోమము చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవాసము చేసినవాడు, విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు. ఇంకా ఈ వ్రతము చేసేటటువంటి వ్యక్తి ఈ విధంగా కోరుకోవాలి: ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణువు అనుగ్రహమును పొందెదనుగాక. ఈ వ్రతాచరణము వలన గత 7 జన్మలలోని నా పాపములు నశించిపోవునుగాక. నా కోరికలు తీరునుగాక. గోత్ర వృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుకు దానమివ్వాలి. ఆ తరువాత సజ్జనులతో కూడిన వాడై భోజనాలను పూర్తి చేసుకోవాలి. ఇంతటితో 19వ రోజు నాటి పారాయణము సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Thank you all.